అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సుమన్ టీవీలో ఇది 8వ సంవత్సరం. కొన్ని లక్షల మందికి పేర్లో కరెక్షన్స్ ద్వారా చక్కటి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేయడం జరిగింది. సో నా దగ్గర కరెక్షన్ తీసుకుంటే 100% సక్సెస్, ఇది గ్యారంటీ. సో ఈరోజు 5న పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏంటి, 2026లో ఈ 5న పుట్టిన వాళ్ళకి సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్స్ ఉన్నాయా? 5 అంటే బుధుడు, బుద్ధిబలం బాగుంటుంది, చాలా తెలివైన వాళ్ళు, చాలా అందంగా ఉంటారు. సో లోషో గ్రిడ్ తీసుకుందామా? 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఈ మధ్యలో ఉండేవాడే 5. అందుకే దుర్గా 5 అక్షరాలు, అల్లా 5, జీసస్ 5, అయ్యప్ప మాల వేసుకుంటే స్వామి 5, అయ్యప్ప మాల 41 రోజులు 5, ముస్లిం సహోదరులు రోజుకి 5 సార్లు నమాజ్. 5 అంటే పంచభూతాలు, 5 అంటే పంచప్రాణాలు. ఈ 5లో పుట్టిన వాళ్ళకి విపరీతమైన శక్తి, ఒక అదృష్టవంతమైన పుట్టుక, తొందరగా కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళు, గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు, చాలా పేరు డబ్బు కీర్తి సంపాదించేవాళ్ళు 5న పుడతారు. 5న ఏ పని స్టార్ట్ చేసినా, ఏ బిడ్డ పుట్టినా అది అదృష్టమే. 5 విరాట్ కోహ్లీ నవంబర్ 5, దీపికా పడుకునే 5, మమతా బెనర్జీ 5, కాజోల్ 5. ఈ 5న పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, ఇతరుల దాంట్లో ఏలు పెట్టరు, ఇతరుల్ని ఇబ్బంది పెట్టరు. సో ఈ 5 అంటే బుద్ధుడు, కమ్యూనికేషన్ స్కిల్స్. లోషో గ్రిడ్ 5 మధ్యలో ఉన్న అందరితో మహాడే కెపాసిటీ. అందుకే 23-5 కేసీఆర్, 32-5 చంద్రబాబు గారు, 41-5 నరేంద్ర మోడీ గారు. ఇదే 5లో ఉన్న వాళ్ళలో రతన్ టాటా 23-5, రాహుల్ బజాజ్ 23-5, ఎల్కే అద్వానీ గారు 23-5, జయలలిత నాన్నగారు 99లో ఒక ఏ యాడ్ చేశాక ఆమె 23-5. సో 5లో పుట్టడం చాలా చాలా అదృష్టం. వీళ్ళ ప్లస్లు ఏమంటే ఇతరులు ఎంతో కష్టపడితే సాధించలేనిది వీళ్ళు కొంచెం కష్టపడితేనే సాధించేస్తారు. తొందరగా పైకి వెళ్తారు, కిందకి పడరు, నేమ్ ఫేమ్లో ఉంటారు. సో ఈ 5లో పుట్టిన వాళ్ళకి 2026లో మెయిన్గా ఈ 4 డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి. 3, 12, 21, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు, లాంగ్ ప్రయాణాలు చేయకూడదు. 5లో పుట్టిన వాళ్ళకి 3, 8, సో 3, 12, 21, 13 ముఖ్యమైన పనులు చేయకండి. సో 2026 అంటే 10, 10 అంటే 1, ఈ 5కి 1కి మంచి బంధం. సో నేను చెప్పిన 4 డేట్లో జాగ్రత్తగా ఉంటే 2026లో 5లో పుట్టిన వాళ్ళకి పట్టిందల్లా బంగారం, ప్రతిరోజు పండగ, సక్సెస్. ఈ 5 వాళ్ళు ఎక్కువ భాగం వ్యాపార రంగంలో ఉంటారు, విపరీతంగా సంపాదిస్తారు, కోట్లు సంపాదించే యోగం 5 వాళ్ళకి 2026లో ఉంది. బట్ ఈ నంబర్స్ లేకపోతే, మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు కోటీశ్వర్లు. మీ పేరులో ఈ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ పేరులో 12 ఉండకూడదు, 13 ఉండకూడదు, 16, 18, 19, 27, 31, 33, 36 100 నంబర్లో ఈ కొద్ది నంబర్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో నేనైతే ఏం చేస్తున్నానంటే గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి, అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు, పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది, అందరూ చూడకూడదు, ఒక్క నంబర్కే పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198.
97198. సెకండ్ నంబర్ 9133789199. 9133789199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పరు ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదు నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదా చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఏ నంబర్స్ కన్నా, అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days, 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.